ఖైదీ సినిమా వెనుక ఉన్న కథ ఏంటి? చిరంజీవి గారి కెరియర్‌ని ఎలా టర్నింగ్ పాయింట్ చేసింది? 40 రోజుల్లో షూటింగ్ చేసిన సినిమా ఇండస్ట్రీ రికార్డులను ఎలా బద్దలు కొట్టింది? ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మనం చిరంజీవి గారి గురించి మాట్లాడుకోవాలంటే ఖైదీ సినిమా ముందు చిరంజీవి గారు, ఖైదీ సినిమా తర్వాత చిరంజీవి గారని మనం మాట్లాడుకోవచ్చు. అప్పటికి చిరంజీవి గారు ఒక నటుడిగా, ఒక మంచి డాన్సర్‌గానే తెలుసు. కానీ ఇంకా ఒక మాస్ హీరోగా ముద్ర పడలేదు. ఈ సినిమాకి దర్శకుడు కోదండరామిరెడ్డి గారు, కథా డైలాగ్స్ పరుచూరి బ్రదర్స్. వాళ్ళ ఆలోచన చాలా క్లియర్గా, బాదుటిడిగా కాకుండా తిరగబడే హీరో కావాలి. అప్పటి వరకు తెలుగు సినిమాలో హీరో అంటే మంచోడే, ఓపిక పడే వాడు. కానీ ఖైదీలో అన్యాయానికి ఎదురు తిరిగే అగ్నిపర్వతంలా. అమెరికన్ సినిమా నుంచి ఇన్స్పిరేషన్గా ఖైదీ కథ ప్రేరణ. ఈ సినిమా ఫస్ట్ ప్లేట్ కానీ గుర్తుంచుకోవాలి, ఇది కాపీ కాదు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మలిచిన కథ. గ్రామం, అన్యాయం, వ్యవస్థ, ఒంటరి పోరాటం, ఈ 4 అంశాలతో ఖైదీ కథ పుట్టింది. 1983 ఏప్రిల్ 30న ప్రసాద్ ఫిలిం ల్యాబ్స్లో ముహూర్తం షాట్తో ఖైదీ ప్రయాణం మొదలైంది. మొత్తం షూటింగ్ 40 రోజులు మాత్రమే షూట్ చేశారు. మొదటి 3 షెడ్యూల్స్లలో పూర్తయింది. ప్రధాన షూటింగ్ లొకేషన్లు ఎక్కువ భాగం షూటింగ్ జరిగింది. నెల్లూరు జిల్లా రేపల్లె గ్రామం, గ్రామీణ వాతావరణం, సహజతత్వం, రియాలిటీ ఫీల్ ఇవన్నీ కలిసి ఒక రియాలిటీగా షూట్ చేశారు. ఇక క్లైమాక్స్ సీన్స్ పొర్రూర్, మద్రాస్, ఇప్పటికీ చెన్నైలో ఉన్నది. భారీ సెట్లు, పేలుళ్ళు, ఫుల్ యాక్షన్ సీన్స్ అన్నీ అక్కడే షూట్ చేశారు. చిరంజీవి గారి ఐకానిక్ లుక్ ఎలా పుట్టిందంటే ఇది ఒక లెజెండరీ మూమెంట్. బ్లాక్ స్లీవ్లెస్ టీషర్ట్, బ్లాక్ పాయింట్, ఈ లుక్ని చిరంజీవి గారే డిజైన్ చేసుకున్నారంట. ఒక సీన్ ముందు ఆయన అకస్మాత్తుగా నల్లగుడ్డతో తలకి కట్టుకుంటారు. డైరెక్టర్ అది చూసి ఒక మాట అన్నాడంట, ఇదే ఫైనల్, అంతే, ఇలాగే ఉండు అని. ఇక తెలుగు సినిమా చరిత్రలోనే అప్పుడే ఒక ఐకానిక్ లుక్ పుట్టింది. యాక్షన్ అండ్ మ్యూజిక్. ఈ సినిమాలో యాక్షన్ అంటే కేవలం కొట్టుకోవడం కాదు, ఓ భావోద్వేగం ప్లస్ కోపం, ప్రతీకారం. ఎక్స్ప్లెనేషన్స్తో కూడిన సీన్స్ స్పెషల్గా నిర్మించిన సెట్లలో షూట్ చేశారు. ఈ సినిమాకి మ్యూజిక్ వచ్చేసి కె చక్రవర్తి గారు అందించారు. హీరోని హీరోగా నిలబెట్టింది. బడ్జెట్ బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా చేసింది. ఈ సినిమా 25 లక్షలు మాత్రమే బాక్స్ ఆఫీస్ కలెక్షన్. అప్పట్లో 6 కోట్లు కలెక్షన్ చేసిందంటే ఆ రోజుల్లో ఇది చిన్న విషయం కాదు. ఇండస్ట్రీ షేక్ అయ్యింది. రిలీజ్ తర్వాత మ్యూజిక్ 1983 అక్టోబర్ 28న రిలీజ్ అయింది ఖైదీ. థియేటర్లలో హౌస్ఫుల్, ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. మాస్ హిస్టరీ. చిరంజీవి గారు ఒక్కసారిగా టాప్ హీరో లిస్ట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడితో ఆగలేదు, ఇతర భాషల రిమిక్స్లలో కూడా ఖైదీ సక్సెస్ చూసింది. హిందీలో ఖైదీగాను, కన్నడలో ఖైదీగా. ఇక్కడ ప్రత్యేక విషయం ఏమిటంటే మాధవి గారు 3 వెర్షన్లలో కూడా అదే పాత్ర చేశారు. ఖైదీ ఎందుకు లెజెండ్ అయిందంటే ఖైదీ సినిమా చిరంజీవి గారి కెరియర్ని స్టార్ట్ చేసింది. అంటే మాస్ హీరోగా డెఫినేషన్ని మార్చేసింది. గ్రామీణ యాక్షన్ సినిమాలకు బాట వేసింది ఈ సినిమానే. దర్శకుడు కోదండరామిరెడ్డి గారు టాప్ లీగ్లో నిలిపింది ఈ సినిమా. ఇది సినిమా కాదు, ఇది ఒక యుగ ఆరంభం. ముగింపు ఈరోజు మనం చూసే చిరంజీవి గారి స్టైల్, చిరంజీవి గారి మాస్, చిరంజీవి గారి ఫ్యాన్ బేస్, వీటన్నిటికీ బీజం వేసింది ఖైదీ సినిమానే. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు సినిమా కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.